షిరిడి సాయిబాబా పైన వస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు అందరూ కూడా స్పందించడం కూడా జరిగింది. బ్రాహ్మణ సంఘాలు అనుకోవచ్చు, ఇటు ఆలయ చైర్మన్ ధర్మకర్తలను కూడా అనుకోవచ్చు. మాజీ చైర్మన్ మనతో పాటే ఉన్నారు, మల్లన్న. అడిగి తెలుసుకుందాము. ఏం చెప్తున్నారనేది. అన్న, ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా వరకు కూడా సాయిబాబా మీద నెగెటివ్‌గా కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వ్యాఖ్యలు కూడా చాలా ఘోరంగా వస్తున్నాయి. సాయిబాబా అసలు హిందువుల దేవుడే కాదు అని అంటున్నారు. ఏం చెప్తారు? శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అమ్మ, షిరిడి సాయిబాబా సంస్థాన్ అనేది మేము పెట్టింది కాదు, ఎవరో పెట్టింది కాదు. మహారాష్ట్రలో సాయిబాబా వెలిసినాడు. అక్కడ నుండి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటుంది. కాబట్టి అక్కడ షిరిడి సాయిబాబా అందుస్థానాల్లో మేము భక్తి భావంతో ఉండి షిరిడి పోయి అక్కడ షిరిడిలో ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకొని, అక్కడ సేవలు చేసే కార్యక్రమాలను చూసుకొని, మేము ఇక్కడ ఒక సాయిబాబా గుడి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో మేము దిల్చునర్లో ఒక సాయిబాబా గుడి కట్టడం స్టార్ట్ చేసాం హైదరాబాదులో. కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి వందల 1000 దేవస్థానాలు తయారైనాయి ఇక్కడ హైదరాబాద్లో. కేవలం ఏంటంటే సాయిబాబా గుడి అంటే వేరే పూజలు ఏమి ఉండవనే మాట అబద్ధం. అన్ని దేవుళ్ళ పూజలు ఉంటాయి. ఫస్ట్ పొద్దు మార్నింగు లేవగానే 5 గంటలకు హారతి, 12 గంటలకు హారతి, 6 గంటలకు హారతి, రాత్రి 10 గంటలకు హారతి. ఈ కార్యక్రమాలు షిరిడీలో ఎట్లా జరుగుతాయో హైదరాబాద్లో షిరిడి సాయిబాబా సంస్థానంలో ఆ ట్రస్ట్ అట్లా నడుపుతుంది. ఎందుకంటే కేవలం ఇది సాయిబాబా సంస్థానం ఒక నిర్ణయించినటువంటి సంప్రదాయం ప్రకారం మేము నడుపుతున్నాం. రెండోది ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు మాకు భక్తులు ఇచ్చే డబ్బుని మా దగ్గర ఒక రిసీటు బుక్ కంప్యూటర్లతో డబ్బులు తీసుకొని దాన్ని సిస్టమేటిక్ ఖర్చు పెడతారు. మా దగ్గర ఫస్ట్ అన్నదానం, సెకండ్ వచ్చేసేసి ఫిజియోథెరపీ, మూడోది మందులు ఇవ్వడంలో ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ 3 ఉంటారు, డెంటల్ డాక్టర్సు, ఆర్ట్ డాక్టర్సు. ఇవన్నీ కలిసి ఉచిత సౌకర్యం. అంటే ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ముట్టుకోము. మేము వచ్చిన డబ్బుల్ని వాటిని వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకుంటూ ఈ సేవలో మేము ఉన్నాం. అంతేగాని ఈ పనికిరాని వెధవలు మాట్లాడే భాషని మాకు బాధ అనిపించి మేము బయటకు వచ్చి ఇట్లా చెప్పడం జరుగుతుంది. కానీ మాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు మన దేశంలో పుట్టినందుకు ఇటువంటి సంస్థల నుండి క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోయి ఇందులోకి వచ్చి ఇందులో పోయి క్రిస్టియన్స్ పోయి ఈ మాధ్య మార్పులతోటి ఈ మాయమాటలు చెప్పి ఉన్న మంచి టీవీలను చెడు టీవీలను కూడా ఖరాబ్ చేసుకుంటూ ఒక తేనెలో ఇంత ఒక చుక్క నీళ్ళు వేస్తే ఎట్లా ఖరాబ్ అవుతుందో అటువంటి దుర్మార్గుల్ని మీరు తరిమి కొట్టండి. మేము కూడా తరిమి కొడతాం. ఈ రోజుతోటి మేము వాళ్ళ కథ ఫినిష్ అనుకుంటున్నాం. ఎందుకంటే కోర్టులు, గవర్నమెంటు అన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ వాళ్ళ చర్య వాళ్ళే తీసుకుంటారు. ఇది ఎవరో చెప్పింది కాదు కదా, సాయిబాబా ఎవరు నువ్వు అని. 1918లో కొంతమంది భక్తులు పోయి సాయిబాబా ఏ కులం వాళ్ళని చెప్తే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, సాయిబాబా ఏ కులానికి చెందినవాడు కాడు అని ఒక శాస్త్రం ఉందని చెప్పి ఆయన ఈరోజు కూడా అదే బయలాలో అదే ఉంది. అదే సుప్రీంకోర్టు ఆర్డర్ మా దగ్గర ఉంది, కావాలంటే చూపిస్తాం. కానీ ఇంతకంటే మేము చెప్పడం కూడా సవ్యం కాదు. మాకు కూడా ఊక బాబా గురించి చెడు ప్రచారం చేసి ఈ టీవీలలో చెప్పుకోవటం మాకు చాలా బాధాకరం. దయచేసి ఇటువంటి ప్రచారాన్ని బంద్ చేసి మీరు కార్యక్రమాలు మంచి చేయాలని కోరుకుంటూ, మీరు ఈ ఆర్టీవీ వారు మాకు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ, మేము అడిగినప్పుడు ఎలా నిజాన్ని చెప్తూ ముందుకు తీసుకోవాల్సిన టీవీ ఇది ముఖ్యంగా ఉంది. ఇంకా చాలా ముందుకు పోవాలి. మీరు చాలా కార్యక్రమాలు పబ్లిక్ చేసినటువంటి మోసాలు దగాలు ముందు బయట పెట్టి గవర్నమెంట్ ఉండని ఎవరుండని మీరు ముందుకు పోయి ధర్మం కోసం కాపాడమని ఆర్టీవీ వారికి మేము ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా గౌరవంగా విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసాం కదా, సాయిబాబా అనేది ఆయన ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక కులానికి సంబంధించిన దేవుడు అంతకంటే కాదు, అందరి దేవుడు. కాబట్టి హిందువులంతా కూడా ఏకమై ఉండాలి, హిందువులంతా ఒక్క తాటి మీద ఉండాలి. ఉండి మరి ఖచ్చితంగా కూడా సాయిబాబాను కూడా హిందువుల దేవుడుగానే గుర్తించాలి. మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము లేదు, ఎవరికి సంజాయిషీలు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. సాయిబాబా దేవుడు అని నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మహిమలు ఎన్నో ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి మల్లన్న అయితే సాయిబాబాకి సంబంధించి
కొంతమంది కూడా ఇక్కడ శ్రీరాముని భక్తులే, హిందూ సంఘాలే కొంతమంది అంటున్నారు, బజరంగ దళ్ వాళ్ళు అసలు సాయిబాబా దేవుడే కాదు, ముస్లిం వ్యక్తి, ఆయన దేవుణ్ణి చేసి గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు దాని పట్లనే మీరు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఏం చెప్తారు సార్? యావత్ భారతావనిలో ఉన్న సాయి భక్తులందరికీ వినమ్రపూర్వక నమస్కారాలతోని ప్రెస్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, క్వశ్చన్కు క్వశ్చన్ ఆన్సర్ కాదు. ఎవరికి ఎలాంటి నమ్మకం ఉంటే ఆ నమ్మకంతోనే వెళ్తారు. ముఖ్యంగా ఏంటంటే దర్గాలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, ముస్లింలే హిందూ ఆలయాలకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఇవాళ అయోధ్యలకు కూడా వచ్చి ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు, భగవద్గీతలు కూడా చదువుతున్నారు ఇవాళ ముస్లిమ్స్. అంటే వీటిని ఏమనుకోవాలి మనం? హిందూ మతం యొక్క గొప్పతనంగా భావించాలని చెప్పి కోరుకుంటున్నా. ఏవైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ అసత్య ఆరోపణలు మాత్రమే అని చెప్పి సమాజానికి తెలియజేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు ఊరుకోండి, కానీ ఒకరి మీద దూషణ ప్రభావం చేయడం మాత్రం తప్పు అని నేను ఒక భక్తుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను. కానీ ఇక్కడ చూస్తే హిందువులలోనే ఐకమత్యత లేదేమో అనిపిస్తుందో పక్క చూస్తే. ఎందుకంటే మా దేవుడు రాముడు అని కొంతమంది అంటున్నారు, మా దేవుడు శివుడు అని కొంతమంది అంటున్నారు. కానీ మా దేవుడు షిరిడి సాయిబాబా అని కొంతమంది అంటున్నారు. అసలు సాయిబాబా ఇక్కడ లేనే లేడు కదా తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో లేనే లేడు. ఆయనకి ఎందుకు గుళ్ళు కడుతున్నారనే ఒక వివాదం కూడా లేవనెత్తుతున్నారు. అది భక్తుల కోరిక ప్రకారం మాత్రమే జరుగుతున్నాయి తప్ప సాయిబాబా కట్టమని ఎక్కడ చెప్పలా. మనకు మనం మన భక్తులందరూ కలిసి సాయిబాబాను పూజిద్దాం. వారు భిన్నత్వంలో ఏకత్వంగా భావించి అందరి దేవుళ్ళకు ప్రతీకగా నిలుస్తూ కులమతం భేదం లేకుండా ఆరాధించిన వారికి ఆశీర్వచనాలు ఇస్తున్న ఆ యొక్క స్వామీజీ కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. నమ్మిన వాళ్ళే గుళ్ళు గోపురాలకు ధన సహకారం ఇస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎన్నో వందల కిలోమీటర్లు కూడా నడుస్తూ వారి యొక్క పల్లకి సేవలో కూడా పాల్గొని వారి భక్తిని నిరూపించుకుంటున్నారు. అది ఒకటే మనకి నిదర్శనం. మనకి అంటే ఒక్కటే ఫైనల్‌గా మిమ్మల్ని అడుగుతున్నా, సాయిబాబా అనేది దేవుడా లేకపోతే మనిషా? ఇప్పుడు రాముడు కూడా ఆ యుగంలో మనిషే, ఈ యుగంలో ఆ సాయిబాబా కూడా మనిషే. మనిషిగానే సాయిబాబా షిరిడీలో చేరి కులం మత భేదం లేకుండా అందరినీ తన అనుకొని హక్కున చేర్చుకొని ₹1 దక్షిణ తీసుకుంటే ఆ దక్షిణలో ఉన్న అతనిలో ఉన్న చెడును దూరం చేయడానికి మాత్రమే ఆ దక్షిణ తీసుకొని ఆ దక్షిణ ద్వారా మళ్ళీ వచ్చిన బీదవారికి సహాయ సహకారాలు అందించిన మహనీయుడు అని మనం విన్నాం. అదే వినాలి కూడా. కారణం ఎక్కడ కూడా ఆయన రూపాయలు తీసుకోలేదు, ఏ రూపాయలు కూడా నాకు ఇవ్వండి నేను ఈ కార్యక్రమం చేస్తా అని చెప్పలేదు. ఇప్పుడున్న ఎంతో మహానుభావులు అందరూ కూడా డబ్బులు లేని పనిచేసే స్వామీజీ ఎవరూ లేరు. ₹1,00,000, 50,000, 5 లక్షలు, పాద పూజకు 2 లక్షలు, 5 లక్షలు అడుగుతున్నారు. కానీ బాబా వారు ఎక్కడ రూపాయి తీసుకున్నా అది దక్షిణగా తీసుకున్నారు, సమాజానికి సేవ చేయడానికి చేశారు. వారు ఒక్క విభూతితోనే ఎంతోమంది జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చిన మహనీయుడని కథలు చెప్తున్నాయి, పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనము ఆచరిద్దాం. చూసాం కదా, ఎందుకంటే మనిషి రూపంలో ఉన్న దేవుడే. ఒకప్పుడు రాముడు కూడా మనిషే కదా, ఆయనకు గుళ్ళు కట్టలేదా, గోపురాలు కట్టలేదా, ఆయనకు పూజలు చేస్తలేరా, దేవుడని కొలవట్లేదా? అలాగే సాయిబాబాను నమ్మిన వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవుడని కొలుస్తారు. కాబట్టి ఆయన దేవుడి మహిమే ఉంది కాబట్టి అందరూ నా వాళ్ళు అనుకునేవాడు. కాబట్టి ఎక్కడ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాకుండా హిందువుల దేవుడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, షిరిడి సాయిబాబా పట్ల కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా చాలా అసత్య ప్రచారం అనుకోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు. మరి సాయిబాబా మీద చేస్తున్న వ్యాఖ్యలకి ఏం చెప్తారు? అమ్మ మీరన్నట్టే చాలా అసత్య ప్రచారమే. వాళ్ళు కావాలని చేస్తున్నారు. హిందువులను విడదీసే కుట్రలో ఒక పార్ట్ అయ్యి వాళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హిందూ ధర్మాన్ని నమ్ముకొని ఎక్కడ ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. కానీ సాయి ఆలయాలు నిర్వహించి సాయి భక్తులైన సాయి సేవకులు ఇవాళ కోటాను కోట్ల మందికి మంచి చేశారు, ఒక మంచిని పంచుతున్నారు. వీళ్ళు సాయి మతానికి వ్యతిరేకంగా, సాయికి వ్యతిరేకంగా వాళ్ళు సాయి మతం అంటూ వీరు సాయి మతం అనే భావనలో, వీళ్ళు తురకలనే భావనలో
ముందుకెళ్తున్నారు. ఇది చాలా తప్పు. సాయి ఆలయాలు నిర్వహించే వాళ్ళు హిందువులే, సాయిబాబా నిర్వాహకులు హిందువులే, భక్తులు హిందువులే, సాయి ఆలయాల్లో జరిగే పూజలు కూడా హిందువులే. కాబట్టి నేను ఒకటే మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకునేది, ఇంకా వాళ్ళు చెలరేగిపోతే చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. దాంట్లో మేము వాళ్ళకి ఎదురుబడి డిబేట్లు కానీ అవి పెట్టం. వాళ్ళు నిజంగా సమాలోచనలు మంచి ఆలోచనతో మా దగ్గరికి వస్తే వారి సలహాలను తప్పకుండా పాటిస్తాం. ఏదైనా తప్పులు చేస్తే తప్పకుండా తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కోటాను కోట్ల మంది సాయి భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు అర్హత వాళ్ళకు లేదు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని పూజించొద్దామని చెప్పండి. ఎందుకంటే ఎన్నో మతాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ దేశాల్లో మన పిల్లలు వెళ్ళి కోటాను కోట్లు సంపాదించుకుంటూ వస్తున్నారు, ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒకవేళ క్రైస్తవ దేశాల్లో ఉన్నాయి ఈ తల్లిదండ్రులను కూడా మీరు అక్కడే వెళ్ళిపోండి అంటారేమో తెలియదు. ఇలా అరబ్ కంట్రీస్లలో మన పిల్లలు ఉన్నారు, అక్కడ అరబ్ కంట్రీస్లలో పోయి ఆలయాలు కడుతున్నారు. మళ్ళీ వీళ్ళని కూడా అక్కడ పొమ్మంటారేమో. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఒకటే మళ్ళీ 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 వాళ్ళని కోరుకునేది, రిక్వెస్ట్ చేసేది, నేను నా వంతుగా నేను సిటీ సాయి భక్త ఐక్యవేదిక చైర్మన్గా నేను కోరుకునేది ఒకటే, మేము డిబేట్కి రాము. ఎందుకంటే వాదన అనేది ఎండ్ కాదు. మీరు మంచి ఆలోచన, మేము హిందువులమే, మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారు, మీ ఆలోచనలు మాకు చెప్పండి, మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది మా కోరిక, మా ప్రార్థన. చాలా మంది కూడా ఒకటే అంటున్నారు, మరి ముస్లిం దేవుడు కాబట్టి అసలు సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి కదా, ఇప్పుడు హిందువుల దేవుడు ఎలా అయ్యాడు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు చూస్తున్నాము. అది కూడా చాలా మంది బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఈ మాట లేవనెత్తారు. అసలు ముస్లిం దేవుడిని ఎలా హిందూ దేవుడిగా కొలుస్తారో మేము చూస్తాము, మేము ఇక్కడ నుంచి తరిమి కొట్టేదాకా ఊరుకోమని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఏం చెప్తారు? బజరంగ్ దళ్ వాళ్ళు కానీ ఇంకోలు వారు కానీ మోహన్ భగవత్ కంటే కట్టర్ హిందూ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మోహన్ భగవతే గత 2 నెలల క్రితం సాయిబాబా ఒక సనాతన ధర్మం నుంచి వచ్చిన సంత్ అని చెప్పేశాడు. 2 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మాకు ఈ వ్యతిరేక శక్తులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాబట్టి ఇది ఏ బజరంగ దళన్నా ఎవరైనా బయట సోషల్ మీడియా వరకే పరిమితం. ఒక ఆలయానికి దగ్గరికి వచ్చి ఆలయాన్ని డిస్టర్బ్ చేయాలనుకున్న రోజు అది తర్వాత విషయం, అది తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా సాయిబాబా మరి హిందూ దేవుడే అని నిరూపించాల్సిన అవసరం లేదు, కానీ సాయిబాబా అయితే హిందువుల దేవుడు అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, సాయిబాబా ముస్లిం అయితే ముస్లిం వాళ్ళే వాళ్ళు నమాజ్ చేయదండి. అందులో హిందువులు ఎందుకు పూజ చేస్తారు? సాయిబాబా ఒకవేళ ముస్లిం అయింది అనుకోండి, ఆ ముస్లింలు ఊకుంటారా? సాయిబాబాను వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా హిందువులు పూజిస్తున్నారు, హిందువుల నమ్మకం. చివరిగా ఒకటే అడుగుతున్నాము, మరి హిందువుల దేవుడు అయినప్పుడు ఇటు ఆలయ ధర్మకర్తలను కావచ్చు, అటు పూజారులను కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఒక మాధవిలత అనే బీజేపీ వ్యక్తి కూడా, అదే విధంగా ఆమె హీరోయిన్ కూడా అనుకోవచ్చు, ఆమె ఒక ఎలిగేషన్ చేయడం జరిగింది. పూజారులకు ఎట్లా బుద్ధి లేదు సాయిబాబాకి పూజ చేయడానికి, ఆలయ ధర్మకర్తలకి ఎలా బుద్ధి లేదు, వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదా అని ఒక దుర్భాషలు కూడా ఆడడం జరిగింది వాళ్ళకు, అంటే సాయిబాబా గుళ్ళు కట్టడం పట్ల కూడా. దీనికి ఏం చెప్తారు? సాయిబాబా ఆలయాలలో పూజారి వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందండి. సాయిబాబా ఆలయాలను మా చింతపల్లి సాయి సన్నిధి చూసుకుంటే పుష్పగిరి పీఠాధిపతి మా చింతపల్లి సాయినాథుని ప్రతిష్ఠించాడు. వారికంటే గొప్పలు కాదు కదా వీళ్ళు మాట్లాడేవారు. మాధవిలత కానీ ఇంకోరు కానీ వాళ్ళకంటే గొప్పలు కాదు కదా, వాళ్ళకి తెలుసు కదా. తప్పకుండా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాధవిలత అనుకోండి, ఇంకోరు అనుకోండి, అందరూ సాయిబాబాను పూజించిన వాళ్ళే. ఈ రోజు నమ్మకం లేదు, ఊరుకోండి. నమ్మకం ఉంటే పూజించండి, కానీ ఎదురుబడి మాట్లాడి కించపరచవలసిన అవసరం లేదండి ఎవరికి. ఏం చెప్తున్నారు వ్యతిరేకించే వాళ్ళకి మేము ఏం చెప్పేదండి, కేసులు వేసేది సిటీ సంస్థానం, కేసులు వేసేది, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, చట్టపరంగా చర్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. చూసాం కదా, ఎందుకంటే వ్యతిరేకించే వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నాము, మీకు ఇష్టమైతే సాయిబాబాను పూజించండి, లేకపోతే విరమించుకోండి, కానీ కించపరచాల్సిన అవసరం అయితే లేదు. మేము కంపల్సరీగా కూడా వ్యతిరేకించే వాళ్ళపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ వాదించడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV.